హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని తీసుకెళ్తున్నాను. వెల్కమ్ టు సోనామార్గ్ కశ్మీర్, ది బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఇది మేమున్న వైట్ స్టోన్ హోటల్, శ్రీనగర్లో వైట్ స్టోన్ హోటల్. ఇది మేము వెళ్ళిన టూర్లో ఇద్దరం వెళ్ళాము, రవీంద్ర కట్ట, నేను. వైట్ స్టోన్ హోటల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఫ్రీ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్. చాలా బాగుంది, గ్రేట్ హోస్ట్నెస్, ఆతిథ్యం చాలా బాగా ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంతా టూరిస్టుల మీదనే ఉంటుంది కాబట్టి చాలా మటుకు ఎవరో ఒకరు 10% ట్రీట్ చేస్తారేమో, కానీ 90% మాత్రం చాలా బాగుంది. మా ప్రయాణం సోన్మార్గ్ స్టార్ట్ అయింది. ఇక ఎంత వండర్ఫుల్ ప్లేస్ అంటే మీరు చూడండి, ఏ ఒక్క సెకండ్ కూడా మిస్ కావద్దు. దారంబడి అంతా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇది శ్రీనగర్ ఓల్డ్ సిటీ. చూడండి, ఆ కట్టడాలు, ఆ ఇళ్ళు, అక్కడ ప్రజల జీవన శైలి, వాళ్ళ వాతావరణము, వాళ్ళ వేషధారణ డిఫరెంట్. ఎందుకంటే అది చలి ప్రదేశం కాబట్టి అక్కడ కంప్లీట్గా సోన్మార్గ్ అందరూ ఒక డ్రెస్ కోడ్ లెక్క కశ్మీర్లో వేడి వస్త్రాలను ధరిస్తారు. ఓల్డ్ సిటీ, ఇదే ఓల్డ్ సిటీ కదా సరిగా. శ్రీనగర్లోని ఇది ఒక స్ట్రీట్. మేము ఉండే హోటల్ నుంచి మెయిన్ రోడ్కు రావడానికి ఒక స్ట్రీట్. ఇది పురాతనమైన కట్టడాలు, చాలా ఓల్డ్ సిటీ. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంటుందో దానికంటే బాగానే ఉంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో చాలా బాగుంది. స్మార్ట్ సిటీ శ్రీనగర్. 1 किलोमीटर थोड़ी है भैया, हम जब निकले थे कल। 1 किलोमीटर बड़ा हो जाएगा ना? नहीं 1 किलोमीटर 400। ఓల్డ్ సిటీలు ఎట్లా ఉంటాయి, కొంచెం ఇరుకైన రోడ్లు ఉంటాయి కదా. 1.5 किलोमीटर हुआ फिर। ఇది 1.5 किलोमीटर इतना थोड़ी है जितना हम 500 मीटर, मतलब इधर ही है। आधा किलोमीटर जा सकते हैं, आधा किलोमीटर आगे सीधा। आधा किलोमीटर 400 मीटर है స్ట్రేట్ గానే కదా. सीधा। చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాం. మేమైతే ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నది, కాశ్మీర్ ఒక భూతల స్వర్గం, చాలా బాగుంటది అని. చూడాలి చూడాలి అని అనుకుంటే ఇన్నాళ్ళకు, ఇన్ని సంవత్సరాలకు అవకాశం కల్పించాడు దేవుడు. దాంతో ఎందుకంటే దీన్ని దగ్గరలోనే పనిచేసే అవకాశం రావడం అన్నట్టు. మన ట్రెడిషనల్ అది ట్రెడిషనల్ వల్ల ఇక్కడ ఉన్న క్లైమేట్ ప్రకారం స్కిన్ కాపాడుకోవడానికి. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇది మురుగాలు ఎందుకు వచ్చినాయి అంటే కూడా నేను చెప్పినా కదా. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు స్వయంగా తిరిగిన అనుభూతి పొందాలి. మీరు వెహికల్లో కూర్చోండి, ఏ రకంగా అయితే చూస్తున్నారో అదే ఫీలింగ్తో మీరు చూస్తే మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెయిన్ రోడ్ పెట్రోల్ పంప్ भूल गए क्या? नहीं ये हम कल और रास्ते से गए थे ना उधर, जहाँ पे सामान अपना उधर जहाँ पे नाइट किया आज। अभी राइट साइड है. राइट और राइट అంటే చెప్పండి. इधर आना, देखो ये सामने का है, राइट साइड चलो.
पेट्रोल पंप है ना, देखो सामने। सामने देखो, सामने देखो। पीछे भी देखना है यार, शीशे में ये होटल ये ఇప్పుడు కొంచెం మెయిన్ రోడ్ పెద్ద రోడ్ ఎక్కాము, దాని తర్వాత హైవేకి వెళ్ళాల్సి వస్తుంది. पहलगांव से जम्मू सुबह। ఒక గురుద్వారా ఉంది, సిక్ సోదరులకు పెద్ద గురుద్వారా శ్రీనగర్లో. అదే वो ऑटो के पीछे जाओ बस, वो कार जा रहे हैं ना। तो क्या बोला, वन साइड बंद किया है, जैसे वहाँ पे किया था पीछे। हाँ हाँ, पीछे चढ़ा दे, ग्लास चढ़ा। మీరు ఈ వీడియోను టైం తీసుకొని అప్పుడింత చూసినా కానీ కొంత చూసినా కానీ మొత్తం చూడండి. అదే ఎందుకంటే ఏ ఒక్క మార్క్ లొకేషన్ ఫ్రేమ్ కూడా వేస్ట్ అనేది లేదు ఇందులో. ప్రతిదీ చూసి ఆస్వాదించవచ్చు, ఆనందించవచ్చు. అంటే మీరు ఇంతకుముందు చూసి ఉండేది ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత డీటెయిల్గా చూడడం మాత్రం జరగదు. జస్ట్ ఇది ఎంత ఉందంటే టోటల్ 1 hour 18 minutes. అంటే మేము కంప్లీట్ డే తిరిగిందంతా ఇంట్లో కంప్రెస్ చేస్తే ఇంకా చేయాలంటే చాలా ఉన్నాయి, టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే అన్నీ ఈ వీడియోలో పెట్టాను నేను. అల్లకల్లోలంగా ఉండే శ్రీనగర్ ఇప్పుడు ప్రశాంత వాతావరణానికి వచ్చేసింది. ఇక అది ఎందుకో విడమరి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడెక్కడ అణిచివేసి 370 తీసేసిన తర్వాత మాత్రమే ఈ పరిస్థితి ఉంది ఇక్కడ. లేకుంటే ఎక్కడో కూడా అటాక్ చేయడము, ఇప్పటికీ ప్రతి చౌరస్తాలో ప్రతి దాంట్లో మొత్తం మిలిటరీ, సిఆర్పిఎఫ్, మిలిటరీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అలర్ట్గా మెయిన్ రోడ్ల మీద వేలు రోడ్ సైన్స్ పెట్టుకొని కూడా చూపిస్తాను. రోడ్ నేమ్ ప్లేట్స్, నేమ్ బోర్డ్స్ ఏ సిటీలు ఉంటాయి. ఇది సోన్మార్గ్ వెళ్తున్నాం ఇప్పుడు. సోన్మార్గ్ మేము తిరిగిన ప్రదేశాలలో కార్గిల్, అనంతనాగ్, బారాముల్లా ఇట్లాంటి, అంటే ఒకప్పుడు ఈ పేర్లన్నీ ఎక్స్ట్రీమిస్ట్ తీవ్రవాదులు అటాక్ చేసే దాంట్లో ఉంటుండే. సోన్మార్గ్ వెళ్తున్నాం ఇప్పుడు. వాతావరణం అయితే ప్రస్తుతం పర్లేదు. సిటీ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తుండండి. ఎక్కడ రోడ్ల మీద ఇంత చెత్త చెదారం, ఈవెన్ రోడ్ సైడ్స్ కూడా అసలు ఏం కనిపించదు. చాలా బాగా నీట్నెస్ మెయింటెనెన్స్. కంపారిటివ్ మన సిటీస్తో పోల్చుకుంటే 100% దీనికి మంచి ఒక గ్రేడింగ్ ఇవ్వచ్చు. సిటీ చూడండి. వైబ్రేషన్ వేరు ఉంటుంది, బీటీ వేరు ఉంటుంది. బీటీ అయితే స్మూత్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. సీసీ అయితే జిగ్ 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 అనిపిస్తా ఉంటుంది. స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ సిటీ లెక్కనే స్మార్ట్గా ఉంది శ్రీనగర్. అంత దెబ్బలు ఒకప్పుడు ఎంత అల్లకల్లోలాలకు నిలయమో ఇప్పుడు అంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. పగులుడే విరిగిపోతుంది. 嗯 రియల్లీ చాలా గ్రేట్. విరిగిపోతుంది. 370 కిలోమీటర్స్ 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 370 కిలోమీటర్
గీరకపోతుంది సార్ మొత్తం. లేకపోతే అది క్వశ్చనింగ్ ఉంటుంది కదా. చూడండి అన్ని చుట్టుపక్కల ఏ రకంగా ఉన్నాయి. రైట్ సైడ్ అంతా దాని దగ్గర సార్. యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ ఇది. రైట్ సైడ్ అంతా దాని దగ్గర సార్. ఇదంతా ఈ హిల్ పక్కన మొత్తం దాని దగ్గర. మనకి వీడు దాని దగ్గర తిప్పుతారా సార్? ఇందులో ఉందా సార్ ప్యాకేజ్? మనం సపరేట్గా బోట్ మాట్లాడుకోవాలా? షికారా ఉంది చూడు దాంట్లో. సార్ అన్నీ మాట్లాడి అన్నీ చెప్పింది. నేను కూడా యూపీ నుంచే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను అది ఇది అని మాట్లాడి అట్లా ఉండదు, జెన్యూన్ ఉంటుంది అది ఇది అని చెప్తాను. ఇక సరే ఇక మోసం చేసిన ఆడవాళ్ళే చేస్తారు, ఇల్లు, ఇళ్ళ కట్టడాలు ఎక్కడైనా కానీ అడుగడుగున పోలీస్ పహారా ఉంది. మొగుడైతే వాని మాటలనే తెలుస్తుంది. సిఆర్పిఎఫ్ వాళ్ళు, మిలిటరీ, బిఎస్ఎఫ్ వాళ్ళు దొరకదు. ప్రతి అంటే డేగ కళ్ళతోటి చెట్ల మీద నుండి ఇళ్ల పై నుండి రోడ్ మీద తెలుసుకుంటే పహారా కాస్తుంటారు. ఇక వీడే చెప్పేసుకున్నాడు కదా. అంటే వాళ్ళు ఎంత కష్టపడి 6 నిమిషాలు రాత్రింప వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారంటే మళ్ళీ వేరే వాళ్ళకి రియల్లీ చాలా గ్రేట్. ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి కారణం వాళ్ళే. రెప్యుటేషన్ పూడగొట్టుకోరు కదా. ఒకసారి మంచి టాక్ వచ్చిందంటే మౌత్ పబ్లిసిటీ. అడుగడుగున చెక్ పోస్టులు ఉంటాయి, అడుగడుగున పోలీస్ పికెట్స్ ఉంటాయి, దరిద్రం ఏంటంటే సార్ మన 2 వ్యాన్లు తిరుగుతుంటాయి. టూరిజం మీద రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకొని ఉంటారు, గన్నుకు ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకొని ఉంటారు. కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏం చేస్తుండో ఏమో అర్థమైతలేదు ఆయనకు. టూరిజం మినిస్టర్ అయినా ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చిరంజీవి సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు 2000 కోట్లు जहाँ से देखना भैया कौन सा खोले मैप खोले भाई चलो यही है। हाँ यही है ना। डिस्ट्रिक्ट गांधरबल। हेलो, हाँ गुड मॉर्निंग मोहित, बोले बस गोइंग टू सोनामार्ग। लग रहे अभी कल तो जम्मू से श्रीनगर आ गए। మంచు గుట్టలలో మంచు కొండలలో ఆడడం తిరగడం ఎంత థ్రిల్లింగ్ ఇచ్చిందంటే వీళ్ళు ఆపిస్తున్నారు ఇక్కడ. ఇదేంటో చెక్ పోస్ట్ లాగా టోల్ గేట్ లా ఎంట్రీ ఫీజు తీసుకుంటారు. ఓకే మున్సిపల్ కార్పొరేషన్ బార్డర్ దాటిన తర్వాత టాక్సీ కార్ కదా, టాక్సీ ప్లేట్ ఉన్న వాటికి వసూలు చేస్తారు. हेलो, ये भी लंगर के लिए डालो ना, ये कहाँ दे रहे हो? टूल प्लाजा जादू आपने बनाया नहीं है, उसमें कुछ भी नहीं है। ये गवर्नमेंट ने लगाया, हमने लगाया थोड़ा। कहाँ लगाया? ये पैसा कहाँ जाता है? ये जाता है म्युनिसिपलिटी ऑफिस। अच्छा, टेंडर भरा हुआ है इसका। मतलब हम मजदूर पुराना कुछ भी नहीं है। पर्ची संभाल कर रहे हैं, शाम के वक्त दिखाना पड़ेगा। शक्ल दे अमरनाथ के हमको ले जाते कहते अमरनाथ ले जाते कहते ले जाने के लिए हमको। नहीं, अभी वो शुरू होगी जून में। और जी अमरनाथ के पैसे मांग रहे बोले थे, किसके लिए? लंगर के लिए। मैं खुद
दिहाड़ी लगा रहा हूँ मैं, कहाँ तेरे को लगने लगा। अमरनाथ भी इधर रोड है सर? हाँ? अमरनाथ भी यही रास्ता है क्या? अमरनाथ को इधर से आते हैं, जाते पहले वो करे ना ज्यादा। ये जरा ध्यान से करो, एक ही तरफ से देख रहे हैं आप, एक ही तरफ से वो कर रहे हैं। अच्छा आपको कुछ दिक्कत है तो मुझे गाड़ी दे दो, मैं चलाता हूँ भाई। आप चलाओ मारे, वो बात हो रही है। हाँ मैं चलाता हूँ, कोई दिक्कत नहीं है। చూడండి ఎంత గ్రీనరీ, చాలా సైడ్లకు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, కళ్ళకు ఒక రకమైన ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది. బుల్లెట్ కూడా తెలియదు, ఎందుకంటే ఆ చెట్ల సందులో ఉంటుంది సార్, యాపిల్ తోట. ఈ చెట్ల పైన కూడా ఏర్పడకుండా ఉంటారు సైనికులు. సార్ కనుక్కుందాం అసలు. పర్యావరణాన్ని మాత్రం చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎక్కడ ఏమాత్రం చెత్త వేయడం, ప్లాస్టిక్ వేయడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది ఉండదు. రోడ్ సైడ్ లో చూడండి ఏ రకంగా ఎంత నీట్గా ఉంటుంది. जरा जरा उसके पीछे मत लो, जरा धीरे निकाले पीछे रह जाएंगे भैया, जाने दो। अरे वैसा नहीं जी, सामने कश्मीरी साइड नहीं देते हैं फिर। ఎక్సలెంట్ వ్యూస్ ఉంటాయి, साइड में చూడాలనుకుంటే ఎక్సలెంట్ వ్యూస్, पीछे वो करे तो बाद में जा सकते సీనరీస్. हैं। मगर ऐसा सीनरी नहीं। ఇక్కడ తప్ప ఎక్కడ కనిపించే వాళ్ళండి. ये वाला गाड़ी है ना, हाँ। ये साइड नहीं देगा, लेकिन हमारी गाड़ी वो जम्मू वाली आ रही है 14 नंबर, वो साइड दे वो देगी। दे मैंने उसको साइड दी ना, वो भी मेरे को, ये साइड नहीं देते कभी कश्मीर वाले। हाँ ये लोकल है ना उसका। ये कश्मीर की गाड़ी है, जहाँ कश्मीर का नंबर पता क्या है, जो प्रॉपर कश्मीर का है, हाँ। 101, ये 4 है ना, हाँ ये भी कश्मीर का है। एक नंबर 4 नंबर कश्मीर का। एक नंबर 4 नंबर 3 नंबर जेके बोले तो पूरा कश्मीर का ही जम्मू है। कश्मीर। ये 04 आ गया ना, ये भी कश्मीर का, 2 जम्मू का है। ఎందుకంటే ఇదంతా ఎందుకు 2 చూపిస్తున్నానంటే जम्मू का, 1 మీరు ఫీల్ అవ్వండి, हाँ। మేము వెళ్తున్నాము, ఇదంతా చూసుకుంటూ వెళ్తున్నాము అనేది మీరు ఫీల్ కావాలి. कश्मीर ఏదో ఒకటి చూసామా, అక్కడ 2-3 సీన్లు చూసామా అని అంటే మీరు చాలా మిస్ అవుతారు. చూడండి ఏ రూట్ ఎటు వెళ్తుంది ఎట్లా అనేది కూడా స్పష్టంగా మీకు చూపించుకుంటూ తీసాను ఇవన్నీ. ఎందుకంటే ఇట్లాంటి అనుభవిస్తే కానీ చెప్పలేము, దాన్ని ఆనందించలేము. ఒక ట్రాఫిక్ పోలీస్ అతను, पुलिस ट्रैफिक पुलिस सर। ఇతను మా డ్రైవర్. బ్లూ కలర్ డ్రెస్సులు ఉన్నారు. ఇప్పుడు ఏం చరణ వేసింది నీకు? ఎవరో నడుస్తున్నట్టుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకు చరణ పడ్డది? ఓకే
డీల్ సెటిల్ అయినట్టుంది, తీసుకొని వెళ్ళిపోతున్నాం. चलान की होती है ना, जो रसीद काट के दे देते हैं, वही रसीद। फिर वो चलान वो कोर्ट में करते हैं सीधा। अब वो क्या बोलते हैं उसको, 100 रुपए का रसीद नहीं दिए वो रसीद नहीं मिलती है, तो वो उनको, हर एक गाड़ी को 100 रुपये एंट्री है। तो फिर इसका हिसाब सरकारी को इसका कैसे पता? सरकारी को कहाँ जेब में? हाँ वही जेब में जाते ना। और ये कौन है, ये यहाँ पे क्या है? पता क्या चक्कर है, जैसे मैं अगर इनसे भाग जाऊंगा ना, ముందట చూడు గుట్టలు अगर मैं इनसे भाग जाऊंगा ना, దగ్గరలోనే ఉంది. आगे ट्रैफिक वालों को फोन कर देंगे అంటే 80 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీనగర్ ये టు आ गया, इसको छोड़ना नहीं। वो पुलिस इनके साथ मिली होती है। अच्छा हम ये लोकल है इधर के। ఓకే. అక్కడికి ఎంట్రీ అవుతుంటే, ఆ ప్రదేశాలకు ఎంట్రీ అవుతుంటే ఇంకా చెప్పలేనంత యాంగ్జైటీ. ये अपना ఆ దూరం నుంచి ఆ కొండలను చూస్తుంటేనే ఒక రకమైన साइड जाना है, उद्विग्नता। से कहाँ टर्न होना है, वो वहां से। वो एक से मैं बात कर रहा हूँ, दूसरा आके फोटो खींच गया। तो वो बोलने, उसने मेरे को యాపిల్ చెట్లు ఇప్పుడు ఈ సీజన్, మేము వెళ్ళిన సీజన్ యాపిల్ పళ్ళు కాయవు. सोने యాపిల్ मार చెట్లు के మాత్రం చాలా ఉంటాయి అక్కడ. अब बाय होने का ఎంత ఆకులు ఎండిపోయి ఉన్నట్టు ఉంటాయి చెట్లు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళాము, నెక్స్ట్ జూన్ జూలై నుంచి అప్పుడు పడ్డా సార్ ఆ చిన్నగా ఆకులు లెక్క ఉంటాయి, వాటికే కాయలు వేస్తాయి. అక్కడ 80 ఉంటే మేము 81 పోయినాం సార్। ఏ सरसों का साग है भाई, ఇప్పుడు అన్ని ఆకులు రాలి ఎండిపోయినట్టు ఉంటాయి. చూడండి కనబడేటి కూడా చాలా మటుకు అవే, ఎక్కడైనా కానీ అవే ఉంటాయి. बड़ा टेस्ट होता है, Maximum. सब्जी बनती है इसकी। लेकिन ये लेने नहीं देंगे इधर से, पूछूंगा बंदे को मैं। ये कि 01 है ना, ये कश्मीर की है, ये कश्मीर सॉरी श्रीनगर की, प्रॉपर श्रीनगर से श्रीनगर के, उसको कोई रोक टोक नहीं रहता। लोकल गाड़ी है। सोनामार्ग 50। ये है स्पेशल STF। वो आपका गोरखा बटालियन का बंदा भी खड़ा है। ఇక్కడికక్కడ పోలీస్ వాళ్ళు బందోబస్తు, పెట్రోలింగ్ शाम का తిరగడం. है ఆర్మీలో గోర్ఖా అని చెప్పేసి ఒక ఇలాంటి రెజిమెంట్ ఉంటుంది తెలుసు. అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా రౌండ్ ది క్లాక్ ఖతర్నాక్ 24 అవర్స్ అప్రమత్తంగా ఉంటారు అక్కడ. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, మిలిటరీ, వాళ్ళ పేర్లు కూడా బయట లోకల్ పోలీస్, అన్ని విభాగాల వాళ్ళు ఆ రకంగా కట్టుదిట్టం చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ తీవ్రవాదుల ఆటలు 99% తగ్గిపోయినాయని కూడా గవర్నమెంట్ అంత నిర్లక్ష్యంగా ఉండలేదు. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో మన షూటెడ్ సైట్ చేయాలనే దాని మీదనే ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకుని ఉంటారు. వెల్కమ్ టు సోనామార్గ్। చూడండి కనిపిస్తున్నాయి కదా దూరం నుంచి కొంత ఇక మొదలవుతుంది అన్నట్టుగా. ఎప్పుడోకప్పుడు ఉంటాయి సార్ గర్భాబాస్ వీళ్ళకి। ఈ 30 ఏళ్ళలో ఇక్కడ షిఫ్ట్ వచ్చింది చూసింది సార్, పాత నుంచి వాళ్ళని పట్టుకోవాలి సార్ మొత్తం। సింపుల్ గా బట్టల మీద తెల్లటి సరే బాయ్ బ్లాంకెట్ కప్పినట్టు అనిపిస్తుంది. లేకుంటే అడుగుకోండి.
అది మీకు డిఫెన్స్ ఇక్కడ ఉన్న కంగాన్ మేము పోయినప్పుడు మా వాతావరణం ఎట్లా ఉందంటే అక్కడ కింద మంచు స్నో పైనుండి ఎండ డిఫరెంట్ చాలా బాగా అనిపించింది. ఎండ ఉంది బాగా, కింద చలి. పొరపాటున ఆ మంచుని తీసుకొని చేతిలో పట్టుకొని ఒక్క నిమిషం కనుక ఉంచితే మొత్తం స్కిన్ అంతా ఇట్లా ఎర్రపడిపోతుంది చల్లగా. ఇంకా ఐస్ అయినా మంచైనా చల్లగానే ఉంటుంది. కానీ అక్కడ న్యాచురల్ అన్నట్టు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది కాదు కదా, న్యాచురల్ స్నోఫాల్ లేయర్స్గా ఒక్కొక్క ఫీట్ 2 ఫీట్లు 3 ఫీట్లు అంత థిక్నెస్ తోటి ఉంటుంది. 55-56 बस होता ही సైడ్లో అన్ని యాపిల్ చెట్లు ఇవి. उतनी है उतना ही है रिटायरमेंट कब है 60 को 61 की 60 को होगी ना 61 नहीं कोई हमारे उस पे 61 हो गया अभी 60 कंप्लीट हो गई 61 का Police रिटायरमेंट వాళ్ళ వెహికల్స్, इधर ही वही है ना వాళ్ళ పెట్రోలింగ్. रूम अच्छा था जो अभी देखा ठीक है कर लिया सिलेक्ट జర్నీ అనేది हाँ, तो देता मेरे को ఎంత ఆస్వాదించినామంటే రియల్లీ చాలా, ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా, దేవదారు వృక్షాలంటారా ఏ సెల్ ఫోన్ ముట్టకుండా, సెల్ ఫోన్ చూడకుండా కంప్లీట్గా ఆస్వాదించినాం జర్నీని. ఎందుకంటే వచ్చిందే చూడడానికి కదా. అలాంటప్పుడు ప్రతి దాన్ని చూడాలి, ప్రతి దాన్ని వీడియోలో బంధించాలి, ప్రతి సీనరీని, ప్రతి ఫ్రేమ్ను ఒక జ్ఞాపకంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో ఎట్లా చూడు ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వస్తుంది నువ్వు అదే విధంగా ఏదైతే చూసినామో అదే వీడియో టీవీలో చూసినప్పుడు వస్తుంది అది. మనం ఇంత ఇక్కడ నుంచి చూసుడు వేరు, దాన్ని క్యాప్చర్ వేరు ఉంటది కదా. ఇదేమో వీడియో మన వైడ్ యాంగిల్ మనం తీసుకుంటూ చూస్తాం చూసుకుంటూ కాబట్టి మస్తు వచ్చాను. అనిపిస్తుంది. మొదలైన చూడండి యాంగిల్ సీరియల్స్ ఎంత ఎట్లా ఉంటుందో. వస్తున్నాయి. ఒక రకమైన ఎగ్జైట్మెంట్. ఇది చూడు, చూస్తే ఎట్లా అనిపిస్తుంది. టైం తీసుకొని మనం చూడండి, ఎక్కడికి ఏ ఒక్క వస్తున్నాం, ఫ్రేమ్ ఏంది? మిస్ కాకుండా. వీళ్ళ మీద ఎగ్జైట్మెంట్ ఉండదు సార్ 34 కిలోమీటర్స్ జోన్ మార్క్. వాళ్ళకి పుట్టి పెరిగిన వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఏంది, వాళ్ళకి బాగా ఎండ కొడితే ఎగ్జైట్మెంట్. అబ్బా కాకపోతే ఎండకు తట్టుకోలేరు. వీళ్ళు తట్టుకోలేదు సార్. మనమే సార్ అన్నిటికీ తట్టుకునేది. మనము ఈ తమిళనాడులో ఉన్నారు చూసిండ్రా Scenes సార్? చూసి వాళ్ళు అసలు మీరు దిగి ఏ photo- క్లైమేట్ అయినా కానివ్వండి వాళ్ళు తీసుకోబుద్ధి అయింది మొత్తం కంప్లీట్గా.
ఇబ్బంది మొదలవుతుంది. జస్ట్ ఫ్యూ దుప్పటి మినిట్స్. కప్పినట్టుందిరా దాని మీద తెల్ల దుప్పటి. इससे भी डेंजरस रोड है आगे वाला सोनमार्ग. वो ले वाला తెల్ల దుప్పటి లే. లేయర్ మాదిరిగా కప్పితే ఎట్లుంటుంది అట్లుంది. జిజిలో బాస్ తెల్ల దుప్పటి కప్పితే ఎట్లుంటుంది, మంచి మేఘాలను కప్పితే ఎట్లుంటుంది అట్లుంది. ఓకే, ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉన్నావా పైన ఉన్నావా? ఓకే, పైన డ్యూటీ ఐరాజు. ఓకే ల్యాండ్ ఓకే. స్లైడింగ్స్ అయితే అంటే స్నో స్లైడింగ్స్ చాలా అయిన తర్వాత రోడ్లన్నీ అదైపోతుంది. మేము వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ 2 days ఆఫ్టర్ మేము పోయిన రూట్లోనే కంప్లీట్గా కానీ స్నో స్లైడింగ్స్ అయినాయి. వెహికల్స్ మీద పడ్డాయి. ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్ జస్ట్ ఇంజురీస్ అయినాయి వాళ్ళకి. క్యాజువాలిటీస్ ఏం కాలేదు. కాకపోతే కంప్లీట్ రూట్ బంద్ అయిపోయింది. అక్కడ ముందు ఉంది, నేను మీకు చూపిస్తాను. మేము వెళ్ళే దారిలోనే ఉంది అది. వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక కొండ చర్య లెక్క సైడ్కి ఉంటుంది ఒక, దాని నుంచి మొత్తం పడిపోయింది అన్నట్టు. తీసుకోవాలి సార్. 20 సెకండ్ 30 సెకండ్లు ఉందా చాలు సార్ వీడియో. సట్ సట్ అటు నుంచి ఇటు నుంచి నిలువుగా తీస్తే చాలు. 100 వీడియోలు అయితే 30 సాంగ్లు పెడతా సార్ నేను. అటు నుంచి ఇటు నుంచి అటు. యాంగ్జైటీ వచ్చేస్తుంది. చేరుకుంటున్నాం, ఇంకా చేరుకుంటున్నాం, వచ్చేస్తుంది. నుంచి వావ్ సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి స్నోఫాల్ కరుగుతో కొట్టుమిట్టాడుతున్నాం మనం. ఇప్పుడు చూడు లేదు సార్, మనం ఇంకొక 4 రోజుల ముందు వచ్చింటే కనుక ఇక్కడ అంతే నలిసి అంతా మంచి పేరుకోపోయి ఉండదు అనుకుంటా. అదే రోడ్ వర్క్స్, డెవలప్మెంటల్ వర్క్స్ నడుస్తున్నాయి ఇంకా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ నిలబడే ఉంటారు కదా సార్. మళ్ళీ దట్ అది హెవీ వెయిట్ ఉంటుంది సార్. డ్రెస్, గన్ను ట్రైనింగ్లో ఉంటాయి రా ఇవి. సోన్మార్గ్ 13 kilometers. చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంది సీనరీ. ఆ మీది నుంచి, ఆ కొండల నుంచి ఏదో పెద్ద గోడ పాలధార ముందట చూడు, మిల్క్ జారుతున్నట్టు అనిపిస్తుంది కదా.
దారిలో చాలా చూడాల్సినవి ఉన్నాయి. అక్కడక్కడ ఒకసారి రెండుసార్లు ఆగాము కూడా. ఒక సెలయేరు లెక్క ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఉడకపోతుందా బయట? చల్లగా ఉన్నదా? చల్లగా ఉంది సార్ బయట. మార్క్ 9 కిలోమీటర్స్. ఎంత ఉంది సార్? ఎన్ని కిలోమీటర్లు? 9. నిజంగా ఆర్మీ అన్నట్టు ఉన్నాడే సార్ అక్కడ ఉన్నాయన. స్పెట్స్ పెట్టాడు, కరెక్ట్ షేప్ కటింగ్ చేయించిండు, నిలబడ్డాడు అక్కడ. మొదలవుతుంది ఇక్కడ నుంచి. స్నో అనేది రోడ్డు పైకి రావడం, ఎంత జారుకుంటా రోడ్ సైడ్ దాన్ని కటింగ్ చేసుకొని మళ్ళీ రోడ్డు ఎంత గుట్టలు గుట్టలుగా పెరుగుకొని ఉంటుంది. ఆ జారి రోడ్డు మీద పడుతుంటది మొత్తం. వ్యాలీ టైప్ ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళాలి. ఇదంతా అదే సార్ పడ్డదే నెట్టిన రోడ్డు మాత్రమే, రోడ్డు ఎంత ఉందో అంత క్లీన్ చేస్తారు. ఇక్కడ ఒకసారి రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉంటాయి. ఇక్కడ ఒక సైట్ సీయింగ్ వచ్చింది, పక్కన ఆపుకుంటున్నాం. జస్ట్ ఒక 2-3 మినిట్స్. ఇక్కడ ఎంత జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. క్రిస్టల్ క్లియర్ వాటర్. ఎక్కడ ఇంత కలుషితంగా వాటర్ అంటే ఇక్కడే దొరుకుతుంది. ఎందుకంటే మంచు అంతా కరిగి నీళ్ళ రూపంలో వస్తుంటుంది. చాలామంది ఫోటోలు తీసుకోవడము, రీల్స్ చేయడము, సెల్ఫీలు దిగడము. ఏమన్నా సార్ సింద్రి రవీందర్ కూడా ఒక 2-3 రీల్స్ కోసం తీసుకున్నాడు. ఇగో చూడండి ఎట్లా వస్తున్నాం ఇందులో నుంచి. ఎంత భయం అవుతుంది. మంచు గోడలు సైడ్లకి, ఏదో మొత్తం దుబ్బ ధూళి సైడ్ల గోడలు కాదు, కంప్లీట్ స్నో. పేరుకుపోయి ఆ రోడ్ మాత్రమే ఎంత అవసరమో అంతే క్లీన్ చేసి పెట్టేసిండ్రు. అక్కడ బంగారు కొండ అంటారు. ఇక్కడ నుంచి ఎవరైనా మంచిగా రోడ్ మెయింటెనెన్స్ టీమ్ కొండను కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఏదైనా పడితే తీసేయడము, మళ్ళీ దాన్ని సెట్ చేయడము. అంకుల్ एक फोटो मेरा आते टाइम खींच देना, ठीक है? नहीं खींचते भाई, नहीं खींचते मेरे फोन से, नहीं खींचते, मैं खुद खींच लूंगा सेल्फी. చూడండి వచ్చే వింగర్ ఎంత అసలు ये नहीं निकलेगी गाड़ी. अरे ये बंद करो भाई, వండర్ అనిపిస్తుంది. वाइपर बंद करो.
नया टेम्पो है 45 लाख का। ఆ స్నోల నుంచి ఒక చెట్లు చిన్న కొమ్మలు खाली पानी डाल रहे खत्म छोड़ दे रहे उसको पानी डाल के वो करने के बाद कच्चा रहे तो डस्ट गिर అటు ఇటు గోడల్లాగా अब उसको साफ करना మంచి వీడియో ఇస్తాను సార్ मैं आऊँ गिरले पे अगर कपड़ा मारूंगा ना तो अरे हमको भी गाड़ियां हैं भाई मुझे हमको पता है ना आप कितने साल से चला అందుకనే रहे गाड़ी ప్రతిదీ गिरले पे कपड़ा మీరు చూడాల్సింది అని सूखा చెప్తున్నాను. कपड़ा मारना मैं बोल रहा हूँ सूखा रहना है कपड़ा वो दूध के साथ हो गया ना ऊपर धोएंगे रख लेना गाड़ी पे है कपड़ा मेरे पास ఇది మంచు కరిగి సైడ్ లకు గోడల్లోకి ఏర్పడ్డాయి దాంట్లో నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ప్రకృతి ఎలా ఉందో ప్రకృతిని ఆ సృష్టి ఎలా జరిగిందో అదే ఇక్కడ చేస్తున్నా చూడు. అలాగే మనం చూడడానికి వస్తున్నాం ఇప్పుడు. నేను నికాల్ రే అవి చూడండి రోడ్ మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎప్పటిదప్పుడు తీసి ఆ గుంతలలో నింపడము చేస్తూనే లేకుంటే ఉంటారు. ఇంకా లెవెల్ చేయడము ఉంటుంది ల్యాండ్ స్లైడింగ్ కాకుండా దాన్ని మెయింటైన్ చేయడము చేస్తూనే ఉంటారు. మామూలు హైట్ కాదు సార్ మనకంటే డబల్ హైట్ ఉంది అది. చూడండి ఐస్ క్యూబ్స్ లెక్కనే పెద్దవి వాటిని అసలు సైట్కి చేయితో ఇట్లా తాగితే ఎంత చిల్డ్ అంటే న్యాచురల్ చిల్డ్ ఆర్టిఫిషియల్ కాదు. ఇదిగో ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ అయింది మొన్న తీసేస్తున్నారు ఇట్లా పడ్డదంతా మేము పోయి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లోనే అంతా గతుకులు వెహికల్స్ చిక్కుకున్నాయి. కంప్లీట్గా వచ్చేసి ఇగో ఇది ఈ చొరక లెక్క ఉంది కదా ఈ ప్లేస్లోనే మీరు న్యూస్లో కూడా చూసుంటారు. ఇగో ఇక్కడ మొత్తం కంప్లీట్గా వచ్చేసి దీనికి వచ్చేసింది ఆ వెహికల్స్ మీద పడింది. అది మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు రోడ్ మొత్తం బ్లాక్ చేసేసారు. ఉంటుంది ఇప్పుడు మనం స్కేటింగ్ చేస్తాం కదా ఆడ చూద్దాం. మహబూబా మూవీ చూసారా సార్? ఇండిపెండెన్స్ టైంలో ఆయన గొడవ సార్ వాళ్ళు మంచిగా పడిపోతారు ఆ బాడీ అత్తనే ఉంటుంది ఫ్రీజ్ అయి ఉంటుంది కదా విడిపోదు ఫ్రీజ్ అయి ఉంటాయి క్లీన్ చేస్తూనే ఉంటారు తీస్తూనే ఉంటారు పడుతూనే ఉంటారు. ఎంత బాగుంటుండే ఆ లోయల రొటీన్ ప్రాసెస్. ఆడ అటు ఇటు మంచి గోడలు ఉన్నాయి కదా నాకు ఇందాక అది అనిపించింది కానీ మనం ఆగిన తర్వాత వెనక వెహికల్ వచ్చింది అనుకోండి సార్ లేదు అట్లా కాదు మనం దిగి నడుచుకుంటే వీని ముందరికి వెళ్ళిపోమనాలి మనం నడుచుకుంటూ రావాలి. మనం మధ్యలో బండి ఆపుకొని దిగడం అనేది చాలా తప్పు. ఇంకా నాకు తెలిసి ఎవరు హౌసెస్ ఉందాం అనుకుంటా సార్ కేవలం టూరిస్ట్ కోసమే టూరిస్ట్ ఇది ఇంత చేస్తానంటున్నారు. ఇక చూడు వీళ్ళు ఎంత పడ్డది ఆ మధ్యలో చెట్లు వస్తున్నాయి చూడండి ఇట్లాంటి ఆల్ ఆఫ్ సడన్ గా వెహికల్ వస్తుంటే కొలాప్స్ అయిపోతాయి పైనుంచి వచ్చిన తర్వాత. లెఫ్ట్ చూడండి సార్ ఎంత పెద్ద అది మన తెలుగులో కనబడలేదు సార్ ఎవరు. ఏం చేద్దాం వాళ్ళకి ప్రాప్తం ఉండాలి కదా. అటు ఇటు కంప్లీట్ రోడ్ బ్లాక్ అయితే మధ్యలో కేక్ ని కట్ చేసినట్టు కట్ చేసాను చూసిండ్రా. ఇది చెయ్యి బట్టి గీరాలనిపిస్తున్నాయి చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది నీళ్ళు కారుతున్నాయి చూడు. అదే ఒక
ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. మీరు ఎక్కుతారు కూడా సార్ వాటిని పట్టుకుంటే. ऊपर होटल से है जी ओ रवि जी जी होटल है ऊपर कहाँ पे? हाँ कुछ नाश्ता करने के लिए. वो नहीं होंगे, हाँ वो नहीं है, स्टे करने के लिए है, अरे वैसे नहीं भी खाने के लिए. खाने वाले नहीं है. खाने वाले नहीं है फिर स्टे करने के लिए. हाँ तो उन लोग कैसे खाते. వచ్చేస్తున్నాం ఇంకా. वो उधर बनाते हैं ना अपने, जो उधर रहते हैं వెల్కమ్ టు సోన్మార్గ్ అనే ఒక బ్రిడ్జ్ స్టార్టింగ్ లో చూపించాను కదా, అది వస్తుంది ఇప్పుడు. కింద చెప్పలే సార్. ఇంకా ఇక్కడ నుంచి మనకు కంప్లీట్ వైట్ తప్ప ఇంకేం అక్కడ కనిపించదు. వెళ్ళిపోదామన్నా అక్కడ ఉండే ఏం చెప్పిన కదా అక్కడ ఉంటాయి బాగుంటాయి. దేవదారు వృక్షాలు అంటారు కదా, దేవదారు వృక్షాలు అయితే నిటారుగా ఎన్ని ఉంటాయి అంటే చాలా కాస్ట్లీ అట అక్కడ. ఇక్కడ వచ్చేసినాం. ఇది ఈ బ్రిడ్జ్ నుంచి మనం వెళ్ళాలి సోన్మార్గ్. यार आगे से అదొక दो బ్రిడ్జ్, रोड है, దాని ऊपर మీద वाले से మొత్తం जा रहा है, కంప్లీట్ नीचे గా वाले से. స్నోఫాల్ అయిపోయింది. ये आ रहा है ना वेलकम टू सोनमार्ग है ना बोर्ड. ఇది ఇక్కడ ఉంది वहाँ से వెల్కమ్ आ रहा టు సోన్మార్గ్. ఇది ब्रिज पे हूँ, ब्रिज पे चढ़ा हूँ अभी. कम कहते हैं అదే మంచిలో दम कहते हैं भाई रास्ता में. ओ भाई मेरी गल सुन, और टापा टोपा मिलेगा कोई रोटी चलो है कोई टापो. गेस्ट में भूख लगी है भाई, रोटी खाएगा సూపర్ గా ना? ఉన్నాయి సీనరీస్. सीधा यहाँ लग गया. 4 किलोमीटर किस तरह बचे हुए मैंने पता. आगे फिर 2 काटा आ गयो, आगे फिर 2 काटा आ गयो, पोल के टप के आगे. మనం ఇంత ఒక చిన్న ఫ్రేమ్లో చూస్తేనే చాలా బాగా అనిపిస్తున్నాయి. కంప్లీట్ వైడ్ యాంగిల్లో మన కళ్ళతో మనం నిజంగా చూస్తే ఆ అనుభూతే వర్ణనాతీతం. అది లే 348 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇంకా లే ले ले लगा कैसे లే లే लगा के कैसे ले लगा అంటే అది వేరే రూట్ అనుకుంటా కదా. इसे चढ़ा देंगे. टेम्पो ट्रैवल्स यहाँ तक आ गए. टेम्पो आ सकते हैं भाई, जिस हिसाब का रोड है, छोटी गाड़ी అన్ని नीचे టూరిస్ట్ వెహికల్స్ ఈ రకంగా వన్ సైడ్ ఒక సిస్టమేటిక్ గా మెయింటైన్ చేస్తారు. జిగ్జాగ్ ఏమి ఉండదు. వచ్చేస్తున్నాము. ఇంకా అక్కడ ముందుకెళ్ళిన తర్వాత వెహికల్ పార్క్ చేసుకొని करना है ना. पार्किंग कर కంప్లీట్ గా లాంగ్ షూస్, टेम्पो లాంగ్ జాకెట్ पार्किंग कर ले रहे हो. అవన్నీ అక్కడ మనకు రెంట్కి ఇస్తారు. అవి వేసుకొని ఇంకా మంచులోకి వెళ్ళి ఆడుకోవాల్సింది. వాళ్ళు స్లెడ్జ్ మీద తీసుకెళ్తుంటారు అంట మనుషులు. స్లెడ్జ్ అంటే మంచులో తీసుకుపోయేది, వాళ్ళు మనుషులు లాక్కెళ్తుంటారు. మేము కొంత దాంట్లో పోయినాం, కొంత నడుచుకుంటూ పోయినాం. ఇది 4 kilometers ఉంది టూరిస్ట్ కదా? స్పాట్కి వచ్చేసాం మనం. ఇక్కడే ఎగురుతాను సార్ ఇలా. ఇక్కడ ఇదే మంచిగా సార్. ఇక్కడ ముందు మీద చూడు, మీద కనబడుతుందా లైఫ్ లో ఫస్ట్ టైం గ్రౌండ్ ఇట్లాంటి లేకుండా ప్లేస్కి రావడం. ఎదురుగా
స్ట్రైట్ వాళ్ళు ఆడుతుందా సార్? మన సౌత్లో ఊటీ కొడైకెనాల్ అట్లాంటివి ఉన్నాయి, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ కల్చర్ డిఫరెంట్, ఇక్కడిది డిఫరెంట్. ఇదంతా హిమాలయస్ రేంజ్లో ఉంది కాబట్టి ఒక రకమైన హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. నేను అదే అప్పటి నుంచి అదే చెప్తున్నా కదా నీకు. నో సర్ఫింగ్ బండ్లు ఉన్నాయి, డ్రైవింగ్ చేయొచ్చు. దీనికి ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉన్నది. సార్ ఎంట్రన్స్ నేను అప్పటి ముందరకు చూడు ఇక్కడ ఉన్నాయి సార్ బండ్లు. అంటే ఎవరికాడ ఇండివిజువల్ నడపడా సార్, లేకపోతే ఇండివిజువల్ గానే నడుపుకోవచ్చు. ఇంకా ముందట ఉన్నాయి ఆడ, అగో అక్కడ చూడు, రైట్ సైడ్ అంతదే. అదే సార్ ఇక్కడ మనకి మంచి వీడియోస్ తీయాలి ఉండాలి. నేను అదే అంటే నువ్వు ఏమన్నావు నిన్న, నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేస్తలేను అన్నావు కదా. వీడియోలు మంచిగా తీసుకోవాలని నేనంటే ఎక్స్పెక్ట్ చేసి వస్తే అనిపించలేదు. లేదు ఏమంటే అనుకుంటా, కానీ అయితే ఇక్కడ షూస్ అవి వేరే వాళ్ళకు. ఇది కరెక్ట్ వాతావరణం. పైన ఎండ ఉండాలి, కింద ఇది లేదనుకో సార్. పొద్దున్న 8 గంటలకి 9 గంటలకి అన్నావు కదా, దీని గురించి స్టడీ లేదు, ఉండదు, ఎండ లేదు. నేను దాన్ని స్టడీ చేసిన రవి. నార్మల్గానే ప్రతి జాగాకు పోయేటప్పుడు మనకు రైట్ సైడ్ టైమింగ్స్ అనేది ఈ టైమింగ్స్ పర్ఫెక్ట్ టైమింగ్స్ ఫర్ ప్లేయింగ్, ఆడుకునేది, అటు పోయి మంచులో తిరిగి చూసుకునేది అంతా. లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్, ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక హోటల్ ఇక్కడ. కార్ పార్క్ చేసుకొని హోటల్కి వచ్చాము, ఏమైనా స్నాక్స్ తినేద్దామని. ఇప్పటికే లంచ్ టైం అయింది. చాలా నీట్ మెయింటెనెన్స్ హోటల్స్ కూడా. మనకు వెజ్ దొరుకుతుంది, నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. ఆ హోటల్ చుట్టూ మంచే, మీద మంచే, సైడ్లకు మంచే, వెనకాల మంచే, ముందు మంచే, గుట్టలు. ఇది స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఇంకా చూడండి, ఇంకా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. दूर रह के करो ना, चलो रे। बातें करते हो, एक दूसरे को दिखाते हो. మీరు నడుచుకుంటూ పోతే మాకు ఎట్లా అంటూ అందరు మోటార్లు ఎట్లా నడుచుకుంటూ
चलो सब दाव पे बनाना एक और इसके दाव पे अपने जना हम पर दिया बड़ा ना అంతేం అనిపించట్లేదు. కొండెక్కా మాకు आप ही डालोगे
पकड़े मारता है उसे पकड़े चेयर पे Dai, spera avanti, ma so. దాల్ లేక్లా వాళ్ళు ఒక రకమైన కాఫీ తయారు చేసి ఇస్తారు సార్. ఐడియా ఉందా సార్? వీడియోస్ చూస్తుంటారు కదా, ఇక్కడ దొరికే మూలికలు ఉంటాయి కదా సార్, వాటి అన్నిటితో తయారు చేసి కాఫీ తయారు చేస్తారు. హెల్త్ చాలా మంచిదట వాళ్ళు అంటే వాళ్ళు చెప్పేది. వాళ్ళ బిజినెస్ కోసం అన్ని చెప్తారు, అందులో కొంత నిజం ఉంటుంది, కొంచెం ఉంటుంది, కొంత బిజినెస్ ఉంటుంది. అంటే అది ఒక్కసారి 2 సార్లు తాగితే పోయేది కాదు కదా. అయితే వీళ్ళు ఇన్ని చెప్తారా సార్, మనం కాఫీ ఇన్ని తాగుతామా? మా మామ ఒకటే చెప్తాడు, వారానికి ఒకసారి దాసిన చెక్క, మిరియాలు, నెక్స్ట్ ఎల్లుల్లిపాయ, నెక్స్ట్ ఒక తమలపాకు, మన దాన్ని ఏమంటారు తులసి, ఒక అల్లం, మొత్తం అంతా కొట్టి దాన్ని ఒక టీ కప్పుగా అంటే డబల్ టీ కప్ వేయాలి సార్. దాన్ని మరిగించి టీ కప్ అవుతుందట. వారానికి ఒకసారి తాగురా, మీకు కొలెస్ట్రాల్ सीधा बैठो, पापा टेढ़ा हुआ है, सीधा बैठना है। हाँ चले सर।
చూపిస్తా కదా. స్వెటర్లు జర్కిన్లు అవైతే బాగానే ఉంటాయి. అవి కాదు, అట్లాంటివి కాకుండా ఇంకొకటి ఏమని ఉంటా చూస్తా. जा चल जा इधर सस्ता में मिलता है क्या जी सेब? सस्ता में ही है इधर बाग है। सस्ता में अगर आप इकट्ठा लोगे तभी मिलेगा सस्ता। अच्छे सीजन पे आना है। सीजन पे नहीं బంచ్ డబ్బాలకు కొద్ది తీసుకుంటే సస్తా ఉంటుంది. ఏదైనా అంతే సార్, మొరాదాబాద్లో అది తక్కువ అనుకుంటాం, నిజానికి హోల్సేల్లో కొడితే ఎంత తక్కువ పడుతుందో తెలుసా సార్? మనం 100 రూపాయలు పెట్టుకునే 30 రూపాయలకి వస్తుంది సార్ అక్కడ. ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా సార్, అన్నాడు అనమాట, ఒకసారి వెళ్దాము రవి, ఒకసారి కనుక్కుందాం అసలు ఎట్లుంటుందో అని. అంటే అసలు రేటు తెలవాలంటే హోల్సేల్గా తీసుకోవాలి సార్ అంటే, అయితే పా అని చెప్పేసి సార్ బ్రిడ్జ్ వస్తుంది, మంచి వీడియో తీయండి సార్. చూసిన క్లారిటీ మొబైల్లో కనిపించట్లేదు సార్ ఎంతైనా కానీ. అసలు అవి మన కళ్ళతో చూస్తుంటే ఎత్తున్నాయి సార్, అవి పిచ్చెక్కిస్తున్నాయి కొండలు. ఇప్పుడు ఈ కెమెరాలో ఏమో ఏదో బ్లాక్ హిల్స్ లెక్క కనబడుతున్నాయి. అదేదో ఒక మ్యాజికల్ ఉన్నట్టున్నాయి సార్ అవి. లాక్ అయ్యింది. ఓకే Aktoji Arafat.
గుట్టలు కనబడుతున్నాయి. ఇంకా టాప్ తీసుకెళ్తామన్నారు. సరే సరే అన్న, ఓకే 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 కానీ ఆ కింద ఇల్లులో మంచు పడ్డప్పుడు మునిగిపోవా సార్ ఆ ఇల్లులో మంచులో? ఇక్కడ ఒకసారి అవుదమ్మా సార్. जरा सा साइड में ले लो, इधर बगल में ले लो. जम्मू में अंदर की रोड आगे लेना पड़ती है. గింబల్ అటాచ్ చేయాల్సింది సార్ దీనికి, దీనికే. చేయొచ్చు అందుకే. అదే అర్రే ఇది సూపర్ ఉంది సార్, కానీ అవతల సైడ్ వెళ్ళడం ఎట్లనో మరి. కరిగిపోతలేవు సార్ గుట్టలు కరుగుతలేవు. అయ్యి అప్పుడే కరిగేటి కాదు సార్, అంతంత ఫామ్ అయింది ఎట్లా కరుగుతుంది సార్ తొందరగా? ये देखो अभी पूरी पूरी कंडीशन है, उस टाइम क्या होगा. उस दिन बारिश भी 2 दिन बारिश पड़ी. మంచు కొండ, మంచు కొండ మధ్యలో మనం పోతున్నాం సార్. కొండ అంటారు, ఇక్కడ నుంచి ఎవరన్నా మంచిగా అది చేస్తానా మంచు కొండ అని. वो वहाँ पे वो चल रहा है, बाइक पे नहीं किया.
నువ్వు ఆయా तो है టన్నల్ ఉంది సార్ హైలైట్గా